హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో సింపుల్గా ఇంకా టేస్టీగా ఉండేటువంటి వెజిటేబుల్ పులావ్ రెసిపీ చూపిస్తున్నాను నా స్టైల్లో. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి హీట్ అయిన తర్వాత చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్ని వేసుకొని వాటితో పాటు జీడిపప్పులు కూడా కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఇలా నల్లగా మార్చేయవద్దు. తర్వాత పచ్చిమిర్చితో పాటు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెజ్ పులావ్లో నేను విడిగా కారం పొడి కానీ లేదా ఏ మసాలా పొడులు ఇంకా వేయను అనమాట. సో మీ కారం తగ్గట్టుగా మిర్చి ఘాటును బట్టి మిర్చి వేసుకోండి. మొత్తం పూర్తిగా కట్ చేసుకోకుండా స్టార్టింగ్లో కొద్దిగా ఘాట్లు పెట్టి అలా వేసేసుకోండి. పూర్తిగా కట్ చేయడం వల్ల రైస్ అంతా ఘాటుగా అనిపిస్తుంది. వెజ్ పులావ్లోకి మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు, కానీ మెయిన్గా వచ్చేసి క్యారెట్, పొటాటో, బీన్స్, గ్రీన్ పీస్ ఇంకా మిల్ మేకర్ ఉంటే చాలా బాగుంటుంది. నా దగ్గర బీన్స్ లేకుండే ఉన్న వెజిటేబుల్స్ అన్ని ఒకదానితో ఒకటి యాడ్ చేసుకుని కలుపుకుంటున్నాను అనమాట. నేను తీసుకున్న ఈ గ్రీన్ పీస్ పచ్చివి, అందుకే నేను స్టార్టింగ్లోనే అన్ని వెజిటేబుల్స్తో కలిపి వేసేసుకున్నాను. అదే ఫ్రోజన్ ఉంటే కనుక మీ దగ్గర వెజిటేబుల్స్ కొద్దిగా మగ్గిన తర్వాత లాస్ట్లో యాడ్ చేసుకోండి. మిల్ మేకర్ కూడా హాట్ వాటర్లో కొద్దిసేపు నానబెట్టుకొని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకున్నాను. కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్లోని నేను పచ్చి కొబ్బరి కూడా వేసి మిక్సీ చేసుకున్నాను. ఆ పేస్ట్ కొద్దిగా పచ్చి వాసన పోయిన తర్వాత టమాటా ముక్కలు, రాళ్ళు ఉప్పు వేసి మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes సిమ్లో మగ్గించుకోవాలి. పచ్చి కొబ్బరి వేయడం వల్ల పులావ్ మనకి చాలా మైల్డ్గా చాలా కమ్మగా ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మసాలాలో ఒక 10 minutes మగ్గిన తర్వాత అందులోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి మూత పెట్టేసి ఈ మసాలా ఇంకా వెజిటేబుల్స్తో పాటు ఆయిల్లో రైస్ని, బియ్యంని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అవ్వడం వల్ల రైస్ మనకి చాలా పొడి పొడిగా చాలా పొడవుగా వస్తుంది అనమాట. గోల్డ్ కలర్లో అలా అనిపిస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ చూసారా కొద్దిగా కింద అడుగు పట్టినట్టుంది కదా, కాబట్టి ఇలా కింద నుంచి పైకి కలుపుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి ఎలా పడితే అలా కలిపేస్తే మొత్తం విరిగిపోతుంది. కాబట్టి స్లోగా చూపించిన విధంగా కలిపేసుకొని నేను ఇక్కడ ఓన్లీ బాస్మతి రైసే కాకుండా నార్మల్ రైస్ కూడా కలిపి 1 కప్ తీసుకున్నాను. హాఫ్ కప్ బాస్మతి రైస్, హాఫ్ కప్ నార్మల్ రైస్ రెండు కలిపితే 1 కప్ అయింది. 1:2 రేషియోలో వాటర్ పక్కన బాయిల్ చేసుకొని 1కి 2 చొప్పున 2 గ్లాసుల వాటర్ బాయిల్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఉప్పు ముందే యాడ్ చేసి ఉన్నాం కదా, అది సరిపోలేదు. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ ఈ టైంలో అడ్జస్ట్ చేసుకొని వాటర్లో కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో ఉడికించేసుకుంటే రైస్ ఇలా ఉడుకుతుంది. ఇక్కడ మనకి వాటర్ అనేది కనిపించట్లేదు కదా, కానీ లోపల ఉన్న ఆవిరికి ఇంకో 10 minutes ఉంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఈ టైంలో పైన కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ ఘీ, ఇంకా మనం కారపొడి కానీ పసుపు ఇంకా వేరే మసాలాలు ఏమి యాడ్ చేయలేదు కదా, కాబట్టి పైన కొద్దిగా ఉంటే పులావ్ మసాలా యాడ్ చేయండి, లేదంటే ఏం అవసరం లేదు. మూత పెట్టేసుకొని ఒక 10 minutes వదిలేసామంటే కనుక మంచి టేస్టీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్ మనం కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే రైస్ వాటర్ క్వాంటిటీ కొద్దిగా తగ్గించేసుకొని ఒక 2 విజిల్స్, 1 విజిల్ హై ఫ్లేమ్లో, 1 విజిల్ లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే 10 minutesలో సింపుల్ అండ్ టేస్టీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ మనకి భోజనాల్లో వడ్డిస్తారు కదా వెజిటేబుల్ పులావ్ బిర్యానీ అంటారు, అదే టేస్ట్. ఇది ఇంకా బాగుంటుంది. పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసాం కదా, చాలా మైల్డ్గా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మసాలాలు లేకుండా తినాలనిపిస్తే ఈ బిర్యానీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మనకి పక్కన కర్రీస్ అవసరం లేదు, ప్లెయిన్గా అయినా తినేవచ్చు, రైతా ఉన్నా సరిపోతుంది అనమాట. ఇంతకీ మీలో ఎంతమందికి ఇష్టం అండి భోజనాల్లో వడ్డించేటువంటి వెజ్ పులావ్? కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.